హాయ్ హాయ్ ఎట్లున్నారు మస్తు మస్తులే. అయినా వీకెండ్ కదా, ఏం చేస్తున్నారేంటి? మాకైతే ఫ్రైడే నైట్ సినిమాకు రావడం ఒక ఎమోషన్. అందుకే సంకల్లా బెడ్షీట్ వేసుకొని మరీ వచ్చేసా. ఇంతకీ ఏం సినిమానో తెలుసా? మిరాయి. ఇక సినిమా గుట్టాకొచ్చేసరికి మా ఇంటి దగ్గర థియేటర్స్ అని ఫుల్ బిజీ అన్నమాట, ఖాళీ లేకుండే. అయినా మా ఆయన సినిమా పిచ్చి మీకు కూడా తెలుసు కదా. పట్టు వదలని బట్టి విక్రమార్కుని లెక్క 40 నిమిషాల దూరంలో ఒక థియేటర్కి పట్టుకొచ్చిండు. సినిమా 8ంటికి అయితే మేము వచ్చేసరికి 8:05 అయింది. ఇంకొకటే గుణుగుతుండు, నువ్వు ఒక్కసారి సినిమాకు కరెక్ట్ టైంకు రానియవని. పెళ్ళై 10 ఏళ్ళైనా కూడా ఇంకా హాస్టల్లో ఉన్న స్వాతియే గుర్తుంది మా ఆయనకు. అప్పుడు 5 నిమిషాల ముందు ఫోన్ చేసినా టక్కన వెళ్ళిపోయేదాన్ని ఆయనతోని. ఇప్పుడు పిల్లకి తినిపియన్నా, నేను తినన్నా, ఇన్ని కథలుంటాయి. అమ్మ బతికిపోయినాం, సినిమా ఆడకముందే వచ్చేసినాం. ఇదిగోండి, ఈ సినిమా చూసి రాత్రి 12ంటికి ఇంటికి రిటర్న్ వస్తుంటే మా ముందు ఒక బైక్ వెళ్తోంది. ఆ బైక్ ను చూసి మా ఆయన నన్నో క్వశ్చన్ అడిగిండు. అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతా, ఆన్సర్ చేయాలి, ఓకేనా? బాడీ లాంగ్వేజ్ ని బట్టి బైక్ నడుపుతుందా అబ్బాయో అమ్మాయో చెప్పానంట. అయినా మీరు చెప్పేస్తారులే.